అంటే చాలా మందికి అపోహలు ఉంటాయి. అంటే బ్రెస్ట్ క్యాన్సర్ సో ఇన్నర్ టైట్‌గా ఏసుకోవడం వల్ల వస్తది. లేకుంటే తాకడం వల్ల వస్తది. ఇట్లా అనుకుంటా ఉంటారుగా. సో అసలు ఏమేమి అపోహలు ఉంటాయి అసలు? అయ్యో! అపోహలు లిస్ట్ పెట్టారంటే ఇంకా మనం ఓ గంట దాని మీదే ఓకే. మాట్లాడుకోవచ్చు. సో, ఇప్పుడు నేను అవేర్‌నెస్ క్లాసెస్‌కి వెళ్తూ ఉంటాను. యంగ్ పీపుల్ ఎస్పెషల్లీ యంగ్ పీపుల్ ఇది కామన్‌గా సెషన్ అయిపోయిన తర్వాత వచ్చి అడిగేవాళ్ళు ఇదివరకి. ఓకే. సో, నేను ఇప్పుడు సెషన్స్‌లోనే ఇంక్లూడ్ చేయడం స్టార్ట్ చేశాను. మేడం బ్రా వేసుకోవడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందా? ఇది వెరీ కామన్ మిత్ అండి. హ్మ్. అందరూ అనుకుంటారు. మరి ఎందుకు అనుకుంటారని నేను ఆలోచించాను. వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే బ్రా టైట్‌గా ఉండడం వల్ల చెడు చెడు ఫ్లూయిడ్ అనేది వెళ్ళకుండా ఆగిపోయి క్యాన్సర్‌కి లీడ్ అవుతది అనేది హ్మ్. కామన్ సెన్స్. ఇంత కామన్ సెన్స్‌కి మించి భగవంతుడు మనకి బెనిఫిట్స్ లైక్ హీ హాస్ గివెన్ అస్ బ్యూటిఫుల్ బాడీ. ఓకే. ఆ లింఫాటిక్స్ అనేవి చిన్నవి. మీరు ఎంత టైట్‌గా వేసినా సరే అవి ఆగవు. దాని పని అవి చేస్తాయి. హ్మ్. సో, బ్రాకి బ్రెస్ట్ క్యాన్సర్‌కి సంబంధం లేదు. హ్మ్. ఇంక్లూడింగ్ సాఫ్ట్ బ్రా వేసుకోవాలా, నైట్ బ్రా వేసుకోవాలా, అవి ఏటికి బ్రెస్ట్ క్యాన్సర్‌కి సంబంధం లేదు. క్యాన్సర్ సెపరేట్, బ్రా సెపరేట్. కానీ డెఫినెట్‌గా గుడ్ బ్రా అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎ విమెన్ ఫర్ మల్టిపుల్ పర్పసెస్. మీరు బ్రెస్ట్ పెయిన్‌తో వస్తారు నాకు చాలామంది. బ్రెస్ట్ పెయిన్‌ని బ్రెస్ట్ క్యాన్సర్ అనుకొని నా దగ్గరకు వస్తూ ఉంటారు. హ్మ్. ఇదంతా ఫైనల్లీ కల్ప్రిట్ ఏముంటుందంటే సరైన బ్రా ఫిట్టింగ్ లేకపోవడం. ఓకే. ఆ బ్రెస్ట్ పెయిన్ ఈజ్ బికాస్ షీ వాజ్ నాట్ యూజింగ్ అ గుడ్ బ్రా. ఆ పెయిన్ని షీ విల్ థింక్ దట్ ఇట్స్ క్యాన్సర్ రిలేటెడ్. అలా అలా అదొక సర్కిల్. సో, సింపుల్‌గా ఏంటంటే ఆన్సర్ నో. హ్మ్. ఓకే.